హాయ్ ఫ్రెండ్స్, శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మరో 5 రోజులలో వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదే. మన 5 రోజులలో వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఏంటో తెలుసా? ఆమె ఎవరో కాదు. అయితే రాబోయే 5 రోజులలో వృషభ రాశి వారికి జీవితంలో ఊహించని మార్పు చోటు చేసుకోబోతున్నాయి. మీకు జరగబోయేది తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. మరి రాబోయే 5 రోజులలో వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో, మీరు ఊహించని మార్పులు ఏ విధంగా జరగబోతున్నాయో, అసలు ఏం జరగబోతున్నాయి అనేది క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. రాబోయే 5 రోజులలో వృషభ రాశి వ్యక్తులకు గొప్ప అదృష్టం అయితే వరించబోతుంది. ఎన్నో ఏళ్ల నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరైతే ధనవంతులు కాబోతున్నారు. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులనేటివి చోటు చేసుకోబోతున్నాయి. 4 తరాలు కూర్చొని తిన్న సంపద మీకు మీ జీవితంలో రాబోతుంది. వృషభ రాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇదంతా వింటుంటే మీరు కలిపి చెప్పినట్టు అనిపిస్తుంది కదా. ఇదంతా కూడా మీ జీవితంలో జరగబోతుంది. ఇప్పటికీ కొంతమంది కూడా ప్రారంభమై ఉండవచ్చు, మరి కొంతమందికి కాస్త లేట్ అయి ఉండవచ్చు. ఎందుకంటే నక్షత్రాల గ్రహాల యొక్క ఆధారంగా కొంతమందికి ముందు, కొంతమందికి ఆలస్యం జరుగుతుంటాయి. ఏది ఏమైనా సరే వృషభ రాశి వారి జీవితంలో రాబోయే 5 రోజులలో ఊహించినటువంటి పరిస్థితులు అయితే వీరి జీవితంలోకి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అదే విధంగా మంచి అద్భుతంగా మారుతుంది. ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ కదలికలను మార్చుకోవడంతో ఈ మార్పు వృషభ రాశి వారిని ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వృషభ రాశి వారు ఎన్నో ప్రత్యేక ప్రయోజనాలను పొందుకుంటారు. కాబట్టి ఈ వృషభ రాశి వారికి రాబోయే 5 రోజులలో ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాశి చక్రంలోని 2వ రాశి వృషభ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిల నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశిలోకి వస్తారు. వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల మహజ్జాతకుడుగా మారే అవకాశం రాబోతుంది. మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది. మీ ఇంట్లో కనుక వర్షం కురుస్తుందని చెప్పవచ్చు. కోరుకున్నది కాళ్ళ దగ్గరికి వస్తుంది. ఎలా సాధ్యమంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఒక స్త్రీ వల్ల మీ దశ తిరిగిపోతుందని. ఆ విధానంగా మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అది మీ దగ్గరకు వచ్చి పడతాయి. ఒక స్త్రీ కారణంగా వృషభ రాశి వారికి కలలో కూడా ఊహించని అదృష్టం, ధనం వెతుక్కుంటూ వస్తాయి. ఒక స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీ జీవితం అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది. ఆమె వల్ల మీ దశ అనేది తిరుగుతుంది. మీ జీవితంలోకి అనుకోకుండా ఒక స్త్రీ రావడం వలన మీరు చేసే పనిలోనూ ఆమెకు తోడుగా చాలా సపోర్టివ్గా ఉంటుంది. దీంతో మీ అదృష్టమే మారిపోబోతుంది. అయితే ఎవరైతే మిడిల్ క్లాస్ జీతంతో సతమతం అవుతున్నవారో ఒక్కసారిగా మారిపోబోతుంది. మీ లైఫ్ స్టైల్ టోటల్గా ఒక్కసారిగా మారిపోతుంది. ఇన్నాళ్ళుగా మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతం అవుతున్న మీరు మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అవ్వబోతుంది. మరి మీ లైఫ్ టోటల్గా ఒక్కసారిగా మారిపోతుంది. మార్కెట్లను మీకు ఎదురుపడే వారే తోక ముడుస్తారు. మీ తెలివితేటలతో మీరు వ్యాపారంలో కింగులాగా మీరే ఉంటారు. ప్రజెంట్ మీరు ఏ వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీకు బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదు. ఇక నుంచి ఈ రాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. మీరు చేపట్టిన అన్ని పనులను కూడా విజయాన్ని అయితే సాధిస్తారు. అదృష్టం ఏంటంటే మీరు చేసే ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు అయితే వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి జాతకులకు రాబోయే ప్రయత్నం కూడా సఫలమవుతుంది. కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. మీకు తెలివితేటలతో దూరదృష్టితో బాగా రాణిస్తారు. వృత్తి వ్యాపార జీవితంలో ఆశాజనకంగా మారుతాయి. గృహ వాహన సంబంధమైన సమస్యలు, వాస్తు సంబంధమైన వివాదాలు ఒక కొలిక్కి అయితే వస్తాయి. విదేశీయానికి సంబంధించినవి అంటే విదేశాల్లో ఉద్యోగస్తుల స్థిరత్వానికి చాలా అనుకూలమైనటువంటి సమయం. ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. ఆర్థికంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా గట్టిగా ప్రయత్నాలు అయితే చేపట్టడం జరుగుతుంది. ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది. చాలా వరకు మీ జీవితం అనేది మారిపోతుంది. ఉద్యోగ జీవితంలో సానుకూలమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి.
వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వం అనేది లభిస్తుంది. వృషభ రాశి వారికి అతివేగంగా వ్యక్తిగత పురోగతిని చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆశించిన ఫలితాలు వస్తాయి. అయితే ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతూనే ఉంటాయి. కొద్దిపాటి ప్రయత్నంతో అనారోగ్యం నుంచే బయటపడే అవకాశం కూడా వీరికైతే ఉంటుంది. వీరికి విముక్తి కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో చక్కగా మలుపు తిరుగుతాయి. ఈ వృషభ రాశి వ్యక్తులకు విదేశాల్లో మార్గం సులభమవుతుంది. ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు ఈ సమయంలో చేయడం చాలా జరుగుతుంది. శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఉద్యోగ వ్యాపారంలో క్రియేటివిటీ మెరుగుపడుతుంది. చురుకుగా తెలివితేటలతో వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత పురోగతి అనేది సాధ్యమవుతుంది. అధికారం చేపట్టడం, ఆరోగ్యం మెరుగుపడడం, మనసులో కోరికలు నెరవేరడం వంటివి తప్పకుండా జరుగుతాయని జ్యోతిష్య శాస్త్రాలు నిపుణులు చెప్తున్నారు. ఇలా ఎన్నో ఏళ్ళ తర్వాత మాత్రమే మీకు ఇదైతే సొంతం కాబోతుంది. ఇంతకుముందు వరకు మనం చెప్పుకున్నట్టుగా చాలా అంటే చాలా అదృష్టం ఈ వృషభ రాశి వారు అయితే పొందబోతున్నారు. అవునండి, మీ జాతకంలో అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది. ఎత్తుకబోగిన తీగ కాలికి దొరికినట్టుగా ఈ యొక్క అదృష్టం కారణంగా మీకు పట్టిన దరిద్రం అయితే తొలగిపోతుంది. అది మీకు కొంత ఆశ్చర్యాన్ని అయితే కలిగిస్తుంది. ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదు. సాక్షాత్తు ఆమె ఎవరో కాదు, లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి అమ్మవారు కనక వర్షాన్ని కురిపించబోతుంది మీ జీవితంలో. మీరు ఎప్పుడు కూడా చూడనంత డబ్బునైతే చూస్తారు. మీరు సరైన పద్ధతిలో భద్రపరుచుకుంటే మీకు ఆ డబ్బు అవసరమైనప్పుడు బాగా ఉపయోగపడుతుంది. డబ్బు ఉంది కదా అని చెప్పి ఖర్చు పెట్టుకోకండి. ఉన్న డబ్బును వీలైతే పొదుపు చేసుకోండి. లేకపోతే వృషభ రాశి వారు వివిధ రకాల సమస్యలను, కష్టాల నుంచి బయటపడడానికి, అనేక రంగాలలో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా వచ్చే దుష్ప్రభావాలు, నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి, లక్ష్మీదేవి కనుకరించడానికి ఈ రాశివారు ఇప్పుడు నేను చెప్పబోయే జ్యోతిష పరిహారాలు పాటించుకుంటే మీరు మరింతగా లాభాలను అయితే పొందుతారు. పరిహారం ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి వ్యక్తులు సోమవారం శివుడిని ఆరాధించడం, శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. లక్ష్మీదేవిని స్తుతిస్తూ శ్రీ సూక్తం, కనకదార సూత్రం పఠించడం ద్వారా మీకు చక్కటి ప్రయోజనాలు అయితే కలుగుతాయి. అలాగే మీకు అనేక సమస్యలు ఉంటే గురుగ్రహానికి పరిహారాలు చేసుకోండి. క్రమంగా ఈ సమస్యలు అయితే తొలగిపోతాయి. అలాగే నిండు నూరేళ్ళు హాయిగా సంతోషంగా ఉంటారు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవునేతితో దీపాన్ని వెలిగించండి. తద్వారా మీకు అంతా మంచే జరుగుతుంది. అలాగే దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి ఆరాధన వలన మీకు ఉన్న అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. కనుక మీకు వీలు కలిగినప్పుడల్లా దేవతారాధన చేయండి. ఇలా ఈ పరిష్కారాలతో మీ పరిస్థితిని బాగా మెరుగుపడుతుంటాయి. సమాజంలో మీ గౌరవం కూడా పెరుగుతుంది. అన్ని రంగాల్లో కూడా మీరు ముందుంటారు. డబ్బుకి, అభివృద్ధికి ఎలాంటి లోటు అనేది ఉండదు. ఈ వృషభ రాశి జాతకులకు గురువారం అనేది అన్ని రకాలుగా కలిసి వస్తుంది. మీకు అదృష్టవంతమైన రోజు కూడా. ఇలాంటి కార్యక్రమాలు అంటే ఎలాంటి కార్యక్రమాలైనా సరే గురువారం రోజున మీరు కనుక ప్రారంభిస్తే దిగ్విజయంగా పూర్తవుతాయి. అలాగే శనివారం, శుక్రవారం కూడా మీకు సామాన్య ఫలితాలను ఇస్తాయి. కానీ మంగళవారం మాత్రం వృషభ రాశి జాతకులకు ఏ మాత్రం కూడా కలిసి రాదు. అలాగే మీకు కలగబోయే దురదృష్టం నుంచి విముక్తి పొందడానికి గురువారం మీరైతే ఉపవాసం పాటించండి. అంతేకాకుండా ప్రతిరోజు తప్పనిసరిగా దైవారాధన చేయండి. ఇవన్నీ కూడా మీ జీవితంలో మంచి మార్పులను కలుగజేస్తాయి. అలాగే నల్ల నువ్వులు దానం చేయడం వలన శని దోషం మీద పోతుంది. ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళే ముందు ఈ యాలకుల గింజలను నవలడం వలన మీకు మంచి శుభ ఫలితాలు అయితే వస్తాయి. అలాగే మీకున్నతలో పేదవారికి దాన ధర్మాలు చేయడం ద్వారా అపారమైన పుణ్యఫలాలు మీరు పొందుకుంటారు. చూశారు కదండి, వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు అనేటివి చోటు చేసుకోబోతున్నాయో. ఈ వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎటువంటి ఊహించని మార్పులు జరగబోతున్నాయో తెలుసుకున్నారు కదా. అలాగే మేము చెప్పిన ఈ యొక్క పరిహారాలు ఖచ్చితంగా పాటించి తీరండి. రాబోయే రోజులలో లక్ష్మి అనుగ్రహంతో మీకు తప్పకుండా కలిగి ఉంటుంది. మీకు అంత శుభమే జరుగుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా
వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చెప్పేసి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కాబట్టి వృషభ రాశి వారికి ఈ శ్రీ వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకైతే ఎప్పుడు కలుగుతుంది.